హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదే అని వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నేను ఈరోజు వీడియోలో ఏం చేస్తా అంటే టమాటా పచ్చడి గిన్నెలు మాడిపోతే ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూస్తాను అన్నమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది. ఫస్ట్ అయితే నా పాల గిన్నె అయితే మాడిపోయింది. దాన్ని నేను ఎలా క్లీన్ చేశానో ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే ఆ గిన్నె మాడిన గిన్నెలో వాటర్ వేసుకోవాలి, ఒక స్పూన్ సర్ఫ్ వేసుకోవాలి, బేకింగ్ సోడా అంటే బజ్జీలు చేసుకునే సోడా ఉంటుంది అది వేసుకోవాలి ఒక స్పూను. నా దగ్గర లేదు, అయినా కూడా క్లీన్ అయింది. మీరు కూడా ట్రై చేయండి, సర్ఫ్తోటే క్లీన్ అయింది. ఇట్లా ఒకసారి బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ పడవోసి తోముకోవాలి. తోముకున్న తర్వాత వదిలిపోతుంది. కింది అడుగున బాగా గట్టిగా మాడిపోతుంది కదా, అది మళ్ళీ సర్ఫ్ పోసి నీళ్ళు పోసి మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక స్పూన్ సహాయంతో మంచిగా కలుపుకుంటే ఆ జిడ్డు మొత్తం వదులుతుందన్నమాట. ఎప్పట్లాగానే మన గిన్నెలు మంచిగా కొత్తగా మెరిసిపోతాయి తల. నా దగ్గర బేకింగ్ సోడా లేదు కాబట్టి ఇంకా మొత్తం పోయింది, కానీ కొంచెం నీట్గా వైట్గా కొత్త గిన్నెల లెక్క అవుతుంది బేకింగ్ సోడా వాడితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదైతే ఫస్ట్ టైం క్లీనింగ్ అన్నమాట. ఈసారి క్లీన్ చేసిన తర్వాత అడుగు భాగం చాలా మాడింది కదా, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. వాటర్ పోసి సర్ఫ్ పోసి బాయిల్ చేయాలి. గ్యాస్ అంటే ఒక 10 నిమిషాలు పడుతుంది, అంతే, టైం ఏం ఎక్కువ తీసుకోదు. అంటే ఈ కొత్త గిన్నెలు కావాలంటే గ్యాస్ కొంచెం వేస్ట్ అవుతుంది, అయినా మనకు గిన్నె అయితే వస్తుంది కదా. ఏమో నేనైతే ఇలానే క్లీన్ చేస్తాను. అంటే నేను ఎప్పుడు ఇయర్కి ఒకసారి అయితే ఇలా అవుతుంది అన్నమాట. ఇలానే ట్రై చేస్తా, గిన్నెలు క్లీన్ చేసుకుంటా మళ్ళీ వాడుకుంటా అన్నమాట. ఈ చిట్కా మీకు యూజ్ అవుతుందని నేనైతే షేర్ చేస్తున్నాను మీకోసం. ఇంకా ఆల్రెడీ సగం జిడ్డు అయితే వెళ్ళిపోయింది కదా, ఇంకా కొంచెం ఉంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాలి. వాటర్ వేసుకోవాలి, సర్ఫ్ వేసుకోవాలి, మంచిగా బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఆ నీళ్ళు ఉడికించుకున్నట్లయితే నీట్గా పోతుంది జిడ్డు, సింపుల్గా పోతుంది. మరి మనం బలం పెట్టి తోమాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా సాఫ్ట్గా జిడ్డు మొత్తం వదిలిపోతుంది అన్నమాట. మాడిన గిన్నెలు ఇంత సులువుగా మంచిగా తల మెరిసేటట్టు అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం మంచిగా కడగాలి అంటే గిన్నె మంచిగా కొత్తగా కావాలంటే ఖచ్చితంగా సోడా అయితే వేసుకోవాలి ఒక స్పూను. నా దగ్గర లేదు, అయినా నీట్గా క్లీన్ అయింది కదా. ఈ చిట్కా మీకు యూజ్ అయిందా? ఇప్పుడు నా స్టైల్లో టమాటా పచ్చడి చేద్దాం. నేనైతే 6 టమాటాలు తీసుకున్నా, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నా. 6 టమాటాలకి ఒక వెల్లుల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలని కట్ చేసుకొని, అంటే టమాటాలను ముందే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని కడుగుకి ఒక గిన్నె పెట్టి దానిలో ఒక స్పూను నూనె, మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి ఉడికించుకోవాలి. చింతపండు టమాటా ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయి కదా, అందులోనే మనం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. నేనైతే ఈ కారం 2 స్పూన్లు వేసుకున్నాను కదా, మాకైతే సెట్ అయింది. స్పైసీ అయితే లేదు, మంచిగా ఉంది పుల్లగా. మా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటున్నారు. చట్నీ కూడా నాకుతున్నారు అన్నమాట, టేస్ట్ బాగుందని. ఫస్ట్ అయితే టమాటాలు ఉడికించేటప్పుడు మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ టమాటా చింతపండు మగ్గిన తర్వాత మళ్ళీ ఒక స్పూను కారం 2 స్పూన్లు, ఒక స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే పసుపు వేసుకోలేదు, పోపులో వేసుకుంటా. ఇందులోనైతే జీలకర్ర, మెంతుల, ఆవాల పొడి ఒక స్పూన్ అయితే వేసుకున్నా. అది వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికించిన టమాటా ముక్కలు మిక్సీ పట్టాలి కదా, అవి వేడిగా ఉంటాయి కాబట్టి చల్లారేలోపు అయితే నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటా. ఇల్లు ఊడవడం, బోలు, గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా, నేనైతే ఆ పనులు అయితే చేసుకుంటా. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి 8 మంత్స్ అవుతుందండి. కొంతమంది చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారంట, కానీ వాళ్ళకు వ్యూస్ అనేది రావట్లేదు. నేనేమో 8 మంత్స్ అవుతుంది, మ్యాక్సిమం 1 ఇయర్ అయితేనే యూట్యూబ్ వాళ్ళు మనల్ని లెక్కలోకి తీసుకుంటారంట. సో నాకు 8 మంత్స్ అవుతుంది కాబట్టి వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. కానీ మనకు నచ్చుతాం, కానీ వేరే వాళ్ళకు నచ్చాలంటే చాలా కష్టమే.
ఇక వేరే వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ ఒక 10-20 లైక్స్ వస్తాయి అంతే, అంతకుమించి అయితే ఎక్కువ రావు. అయినా పర్లేదు, అవే నాకు గొప్ప అనుకుంటా. నేనైతే ఇలానే ట్రై చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్లో. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇంట్లో ఉండి మరి ఏం చేయలేం కదా. ఇలా అన్న ట్రై చేస్తే సక్సెస్ అనేది వస్తుందేమో చెప్పలేము. ఇలా అన్న ట్రై చేద్దాం అని ట్రై చేస్తున్నా. మనమైతే మంచిగా చేస్తున్నాం కానీ చెడైతే చేయట్లేదు కదా. మన లైఫ్ కోసం మనమైతే ట్రై చేయాలి కదా, ఏదో ఒకటి సాధించాలంటే. ఇంట్లో ఉండి ఖాళీగా టైం వేస్ట్ చేసే బదులు ఇలా ట్రై చేస్తున్నా అన్నమాట నేను. ఇప్పుడైతే పని అయిపోయింది కదా, నేనైతే ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లి తీసుకున్నా. మీకు చూపించిన కదా వెల్లుల్లి గడ్డ మొత్తం. దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని వచ్చిన కదా, మనం ఉడికించుకున్న టమాటా చింతపండు గుజ్జునైతే మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే ఫస్ట్ కారం ఉప్పు వేసుకున్నాం కదా మనం. ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. నేనైతే కొద్దిగానే చేసిన, ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. వాటర్ లేకుండా చూసుకోవాలంతే. ఇప్పుడైతే పోపు వేసుకుందాం. ఇప్పుడైతే పోపు కోసం గంజు పెట్టుకొని అందులో ఒక 2 పావుల నూనె పోసుకోవాలి. పల్లి నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఒక సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జును అందులో వేసుకొని కలుపుకుంటే టమాటా పచ్చడి రెడీ. అంతే. వీడియో నచ్చిందా?